మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే తెలుగు సినీ అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, నటుడిగా రామ్ చరణ్ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది. చిట్టిబాబు పాత్రలో ఆయన కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అందుకే వీరిద్దరి కలయికలో రాబోతున్న RC-17 ప్రాజెక్టుపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. కథ, పాత్రల రూపకల్పన, సాంకేతిక బృందం ఎంపిక వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతూ ఉండటంతో అభిమానులు RC-17 కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇటీవల పెద్ది చిత్రంతో మరొక భారీ విజయాన్ని అందుకున్నారు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయ పదంలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా చరణ్ నటన, పాత్ర కోసం ఆయన చేసిన శారీరక శ్రమ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన కఠినమైన యాక్షన్ ఎపిసోడ్లు, స్పోర్ట్స్ సీక్వెన్స్ల కారణంగా రామ్ చరణ్ కు కొన్ని స్వల్ప గాయాలు అయినట్లుగా ఫిలిం నగర్లో వార్తలొస్తున్నాయి. ఈ గాయాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆయన కొంతకాలం షూటింగ్లకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో మరొక వార్త కూడా చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ త్వరలో ఒక చిన్న సర్జరీ చేయించుకోనున్నారని, అనంతరం వైద్యుల సూచనల మేరకు కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం. దీనివల్ల కొత్త సినిమాల షూటింగ్లు వెంటనే ప్రారంభించే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ పరిణామం RC-17 షెడ్యూల్ పై కూడా పడే ప్రభావం అవకాశం ఉంది. మొదట ఈ సినిమాను 2026 చివరిలో లేదా 27 ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు మరింత ఆలస్యం కావచ్చని టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం RC-17 అధికారికంగా 27లోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే రామ్ చరణ్ అభిమానులు మరొకసారి సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధం కావాల్సిందే. 2027లో కొత్త సినిమాల విడుదల కాకపోయే పరిస్థితి ఏర్పడితే మెగా అభిమానులు తమ అభిమాన హీరోను వెండితెరపై మళ్లీ 28 వరకు వేచి చూడాల్సి రావచ్చు. అయితే RC-17 పై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుంటే ఎంత ఆలస్యమైనా సుకుమార్ చరణ్ కాంబో మరొకసారి మ్యాజిక్ చేయటం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.